అయ్యా సర్పంచ్ నువ్వురా ఒక నిలబడుకున్నావురా రాడా. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే మొన్న 16వ తేదీన ప్రజల కోసం పార్థసారథి ప్రోగ్రాం మా ఊరిలో కండక్ట్ చేయడం జరిగింది. అక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చారు. వాళ్ళని ఘనంగా స్వాగతం పలికి ఊళ్ళో పిలుచుకోవడం జరిగింది. పిలుచుకెళ్ళిన తర్వాత అక్కడ ఊర్లో సమస్యలుగా తెలుసుకొని అట్లే పర్యటనలో భాగంగా అట్లే ముందుకు వెళ్ళిపోయాము. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మామూలుగా నేను వైసీపీలోన సర్పంచ్గా గెలుపొందాను. వైసీపీలోనే కొనసాగుతూ గత 25 సంవత్సరాల నుండి మేము వైసీపీలోనే ఉన్నాం. మా ఫ్యామిలీ మొత్తము. నాకు వైసీపీలోన కొంతమంది నా పైన వివక్షత చూపించి నన్ను పట్టించుకోలేకపోవడం వల్ల అక్కడ ఉండే కంటే పార్టీ చేంజ్ కావడం మంచిది అనుకొని నేను బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. గత పార్టీలో నేను వాళ్ళకు వ్యతిరేకంగానే మొన్న ఎలక్షన్లో పనిచేసినాము, వాళ్ళతో పోరాడినాము. అందుకని ఇప్పుడు సడన్గా ఇప్పుడు బీజేపీలోకి వచ్చాము. మేము ఎమ్మెల్యే గారితో పాటు పక్కన నిలబడి తోసుకొని పోతుంటే వాళ్ళకు కూడా బాగుండదు కదా అనే ఉద్దేశంతో నేను అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ కట్టపైన నిలబడ్డారు. స్టేజ్ వేపీలేదు, కట్టపైన నిలబడ్డారు అందరు గుడి దగ్గర. నేను ఇంకా వాళ్ళ దగ్గర పోయి నిలబడితే వాళ్ళకు నాకు కొంచెం విభేదాలు ఉంటాయి కదా, బాగుండేది ఎందుకు గొడవ అన్నా నేను దూరంగానే నిలబడ్డాను. నిలబడప్పుడు ఎమ్మెల్యే గారు పిలిచారు నన్ను అడిగి, మీరు ప్రథమ పౌరుడయ్యా, మీరు అక్కడ నిలబడితే ఎట్లా రా ఇక్కడ పైకి అని పదే నన్ను పిలిచారు. పిలిస్తే కూడా నేనేమి ఇంకా అక్కడ నాకు విభేదాలు ఉన్నాయి కదా, ఎందుకు వచ్చిందంట అని నేను ఊరినే దూరంగానే ఉన్నాను వీలైనంత వరకు. ఆయన లేదు రావాలని అంటే సరే అని ఎక్కుదామని వెళ్తుంటే అంతలోనే మా ఊర్లో నాయకులు కొంతమంది వేరే పార్టీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు లేదు వాళ్ళు ఎక్కురు అది అని చెప్పినారు. వాళ్ళు అక్కడికి వెళ్ళే లోపల ఎస్సీ ఎక్కురండి అని ఎమ్మెల్యే గారికి చెప్తున్నారు. అది మీరు చూశారు, వీడియో క్లియర్గా వినిపిస్తుంది. ఎమ్మెల్యే గారు అయితే రావాలా ఎక్కాలని అని మాట్లాడుతున్నారు. నేను ఎస్సీ అని ఎమ్మెల్యే గారికి తెలుసు, స్టార్టింగ్ నుంచి తెలుసు. అయినా కూడా ఆయనకు ఆ ఉద్దేశాలు లేవు కాబట్టి ఫస్ట్ ఎక్కని అంటున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఊర్లో వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, లేదన్నా ఎస్సీ వాళ్ళు ఎక్కురండి అనే మాట అది క్లియర్గా అనిపిస్తుంది. నేను అందుకని నేను కిందే నిలబడిపోయాను. అది సోషల్ మీడియాలో చాలా అలసలు జరుగుతుంది. దానికి వివరణ ఇవ్వడానికి నేను ఇప్పుడు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయితే ఎటువంటి దురుద్దేశంతోన కింద పెట్టాలనే ఉద్దేశంతో ఎప్పుడూ చేయలేదు. నేను అక్కడికి వెళ్ళేసరికి ఆమె ఆ మాట మాట్లాడే లోపల నేను ఇంక అక్కడే సైడ్ అట్లే నిలబడిపోయాను. ఎమ్మెల్యే ఆటకైనా చేయి ఊపుతున్నాడు, ఇట్లా రా అని ఊపుతున్నాడు. అది మీరు గమనించాలి. అది నా పేరు చంద్రశేఖర్, ధనాపురం సర్పంచ్.